మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులకు నిత్యం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి మోపిదేవి మండలంలోని కొక్కిలిగట్టుకు చెందిన భక్తులు విరాళమందించారు. కొక్కిలిగట్టు గ్రామ వాస్తవ్యులు కేసాన్ రామదాసు, ఆదిలక్ష్మి దంపతులు తమ మనవడు కశ్యప్ పేరిట 1,21,578 రూపాయలు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు శనివారం సాయంత్రం అందించారు. సంబంధిత విరాళం నగదును సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆడికృతిక రోజున నిత్యాన్నదాన పథకానికి వినియోగించాలని దాతలు సహాయ కమిషనర్ చక్రధరరావును కోరారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరి, గాయత్రులు పాల్గొన్నారు. దాతలను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆషాఢ కృతిక మహోత్సవానికి భక్తులకు ఆహ్వానం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా మోపిదీవులో స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆషాఢ కృతిక మహోత్సవం జూలై 30వ తేదీ మంగళవారం ఆలయంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును. ఉదయం 7 గంటలకు తీర్థపు బిందె, ధ్వజస్తంభ పూజ, నందీశ్వర పూజ, 9 గంటలకు శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ చేసెదరు. 10 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం, చతుర్వేద పండితులు మరియు 11 మంది ఋత్వికులచే మహాన్యాస పారాయణం, శ్రీ స్వామి వారికి పంచామృతములు, వివిధ రకాల పండ్ల రసాలతో శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకములు, శాకాంబరి అలంకరణ చేసెదరు. సాయంత్రం 3 గంటల నుంచి లక్ష బిల్వార్చన, పుష్పార్చన, రుద్రహోమం, శాంతి కళ్యాణం, మహానివేదన, పంచహారతలు, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వినియోగములను కన్నుల పండుగ ఆలయంలో నిర్వహించబడును. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి, శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు అనుగ్రహ పాత్రుడై తరించగోరుతున్నాం. ఇట్లు అనువంశిక ధర్మకర్తలు చెల్లపల్లి రాజా వంశీయులు, నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి